ఆంధ్రప్రదేశ్లో నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ గురించి అంటే ఇది ఎందుకు చర్చనీయాంశం అయింది అంటే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి తన స్నేహితుడికి లాస్ట్ మినిట్లో తన స్నేహితుడిని గెలిపించమని ప్రచారం చేసిన ఎన్నో విమర్శలు కూడా దీని మీద వచ్చినాయి. జనసేన సైనికులు అనేక మంది అల్లు అర్జున్ని ట్రోల్ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆయన ఓటమికి గురయ్యారు. ఈ నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో ఏం జరిగిందనేది బాబురావు మనతో అందుబాటులో ఉన్నారు, ఆయన చెప్తారు. బాబురావు, ఈ నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో రాజకీయాలు ఎందుకు మారినాయి, ఏం జరిగింది? చేతన్, నంద్యాల అసెంబ్లీకి సంబంధించి చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ అక్కడ ప్రచారం చేయడం అనేది చాలా హాట్ టాపిక్గా మారింది రాష్ట్రంలో. మీరు అన్నట్టుగా ఆయన లాస్ట్ మినిట్లో అక్కడికి వెళ్ళడం, శిల్పా రవిచంద్రారెడ్డి తన ఫ్రెండ్ కాబట్టి చాలా హానెస్ట్ పర్సన్, అతను ప్రజల కోసం ఏదో చేయాలని తపన పడుతున్నాడు కాబట్టి నేను అతను సపోర్ట్ చేయడానికి వచ్చాను, దయచేసి అతను గెలిపించనని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పడం అనేది ఆ రోజున అల్లు అర్జున్ చూడడానికి దాదాపు జనం విపరీతంగా వచ్చారు. ఆయన ఫ్యాన్స్ కావచ్చు, ఆ చుట్టుపక్కల జనం కావచ్చు, ఒక రకంగా ఆ ప్రాంతం ఒక జన సముద్రం అయిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మెగా ఫ్యామిలీకి సంబంధించి అది బరిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించి అల్లు అర్జున్ ఇలాంటి యాక్టివిటీ ఏం చేయలేదు. కాకపోతే అంతకు ముందు రోజు ట్విట్టర్లో ఒక మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ గెలిపించాలి, ఆయన కోసం రాష్ట్రం కోసం నిజాయితీగా పనిచేసే పర్సన్ పవన్ కళ్యాణ్ గెలిపించాలని ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ అయితే పెట్టాడు. కానీ ఆ నెక్స్ట్ డేనే ఇమీడియట్గా శిల్పా రవిచంద్రారెడ్డి కోసం ఆయన పర్సనల్గా భార్యతో కలిసి వెళ్ళడం అనేది మెగా ఫ్యాన్స్కి కానీ అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కానీ మింగుడు పడిన అంశంగా మారింది. అందుకని ఆ టైంలో విపరీతంగా సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్తున్నటువంటి వీళ్ళు కూడా, ఆయన అభిమానులు కూడా రివర్స్ అటాక్ చేయడానికి స్టార్ట్ చేశారు. నిజానికి అదే రోజు అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళిన రోజే రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వెళ్ళాడు. అట్లా కంపేర్ చేశారు. రామ్ చరణ్ చూడడానికి జనం ఏమాత్రం రాలేదు, అల్లు అర్జున్ చూడడానికి చాలామంది వచ్చారు. అందుచేత మావాడే గ్రేట్ అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ దీని ఉంది, ఇది పెద్ద విషయమే కాదని చెప్పేసి వీళ్ళు ఇట్లా పరస్పర విమర్శలు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, మెగా స్టార్ తమ్ముడు నాగబాబు చేసినటువంటి ట్వీట్ కూడా అప్పట్లో ఒక పెద్ద చర్చనీయాంశమైంది. మావాడు పరాయివాడు అంటే ఆయన చేసినటువంటి ఒక ట్వీట్ చాలా హాట్ టాపిక్గా మారింది. దాని మీద చాలా ట్రోల్స్ వచ్చినాయి, మీమ్స్ వచ్చినాయి, విమర్శలు కూడా వచ్చినాయి. తర్వాత ఆయన ఆ ట్వీట్ని తొలగించడం, ఆ తర్వాత నేను ట్వీట్ని తొలగించానని చెప్పుకోవడం, ఒక 2 రోజుల పాటు ఎక్స్కి దూరంగా వెళ్ళిపోవడం, ఆయన ఇవన్నీ చూస్తే ఒక హాట్ టాపిక్గా మారింది. నంద్యాల అనేది ఖచ్చితంగా వైసీపీ గెలవబోతుంది, కేవలం దానికి అల్లు అర్జున్ ఫ్యాక్టర్ పనిచేయబోతుందని చెప్పేసి పార్టీ కూడా బలంగా నమ్మింది. అలాగే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కూడా అనుకున్నాడు. కాకపోతే చివరి నిమిషాల్లో చూస్తే కనుక ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఒక వేవ్ ఉందో ఆ వేవ్లో నంద్యాల సీటు కూడా కొట్టుకుపోయింది. అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఫారూక్కి అనే అభ్యర్థి గెలవడం, ఇటు శిల్పా రవిచంద్రారెడ్డి ఓడిపోవడంతో ఇప్పుడు మరోసారి అది వేదిక తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ చర్య ఏదైతే ఉందో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవడం, ఆయన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడం చూస్తున్నాం ఒకటి. అటు కూటమి కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో అల్లు అర్జున్కి ఇది ఒక సంకటంగా మారే పరిస్థితుంది. టికెట్ రేట్ల విషయంలో కావచ్చు, ఫర్దర్గా ఇతరత్ర అంశాల్లో కావచ్చు, ఫ్యాన్ వారు పరంగా కావచ్చు, ఖచ్చితంగా ఇది అల్లు అర్జున్కి సమస్య తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి కాబట్టి ఇప్పుడు మరొకసారి ఈ అంశం తెర మీదకి వచ్చింది, హాట్ టాపిక్గా మారింది. నిజానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అనేది ఎప్పుడో డివైడ్ అయిపోయారు. వాళ్ళిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా చాలా దారుణమైనటువంటి భాషతో ఫ్యాన్ వార్ జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సపరేట్ అయిపోయి ఆయన గెలవడంతో ఖచ్చితంగా ఇది అల్లు అర్జున్కి రాబోయే కాలంలో ఆయన సినిమాలకు సంబంధించి ఒక ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయన సినిమాలకు సంబంధించి మెగా ఫ్యాన్స్ నుంచి దారుణమైన లేదా తీవ్రమైనటువంటి నిరాదరణ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ దీనికి సంబంధించి ఇది గమనించే అల్లు అర్జున్ కూడా, వాస్తవానికి అల్లు అర్జున్ కూడా అంత ఈజీగా లేదు, దీన్ని గమనించాడు. అల్లు అర్జున్ కూడా తెలుసుకొని ఇది జరిగిన డ్యామేజ్ని తెలుసుకొని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గెలిచాడో ఇమీడియట్గా అతను కూడా ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్కి, జనసేనకి, కూటమికి అభినందన తెలియజేస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. కాకపోతే ఆ పోస్ట్ని మెగా ఫ్యాన్స్ ఇప్పుడు పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇది కావాలని పెట్టిన పోస్ట్, ఓడిపోయాడు కాబట్టి రాబోయే రోజుల్లో తన సినిమాకి, పుష్ప అనే సినిమాకి డ్యామేజ్ జరుగుతుందని ఊహించే కవర్ చేసుకోవడం కోసం పెట్టాడని చెప్పేసి అటు మెగా ఫ్యాన్స్ కూడా మళ్ళీ ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ మినిట్లో తను వెళ్ళడం, అది కూడా పర్మిషన్ లేకుండా వెళ్ళాడని కేసు కూడా అయింది అల్లు అర్జున్ మీద, అతని భార్య మీద ఈసీ పర్మిషన్ లేకుండా అట్లా పెద్ద జనాలు పోగేలాగా చేశాడని చెప్పేసి ఒక కేసు కూడా అయింది. అదీకాక తను వెళ్ళిన పని కూడా కంప్లీట్ అవ్వకపోవడం, పైగా శిల్పా రవిచంద్రారెడ్డి ఓడిపోవడం అనేది ప్రస్తుతానికి ఇటు పవన్ కళ్యాణ్ గెలవడం, ఇద్దరు కుటుంబాల మధ్య ఒక విభేదాలు రావడానికి మరింత కారణమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. చేతన్. థ్యాంక్ యూ బాబురావు. అయితే నంద్యాలది చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం, ఎందుకంటే అల్లు అర్జున్ లాస్ట్ మినిట్లో వెళ్ళి ప్రచారం చేయడంతో అది ఇంట్రెస్టింగ్ పోయి కాంట్రవర్షియల్గా మారింది. జన సైనికులందరూ ఆయన మీద ట్రోల్ చేయడం, నాగబాబు కూడా చివరికి మనవాడు అనుకున్నవాడు పరాయవాడయ్యాడు అనే ట్వీట్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ అనేక పరిణామాలు జరిగినాయి. అయితే ఇక్కడ నంద్యాలలో అల్లు అర్జున్ ఇంపాక్ట్ ఉంటుంది, ఆయన గెలుస్తాడు అనే ప్రచారం జరిగింది. అయితే ఒక వేవ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవరు ప్రచారం చేసినా అభ్యర్థి గెలవకపోవచ్చు. కానీ దీన్ని ఎట్లా చూడాలి?
రామ్ చరణ్ వెళ్ళిన చోట గెలిచాడు, అల్లు అర్జున్ వెళ్ళిన చోట ఓడిపోయాడు. ఎట్లా చూడాలి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది సోషల్ మీడియా ట్రోల్స్ అని నేనైతే సింపుల్గా ఆయన వ్యక్తిగతంగా తనకున్నటువంటి పరిచయం వలన వెళ్ళి ప్రచారం చేసిన అనేటువంటి మాట చెప్పి మరి వెళ్ళినాడు ఆయన వెళ్ళిన తర్వాత కూడా చాలా స్పష్టంగా చెప్పినాడు, నేను ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, నాకు వ్యక్తిగతంగా రవి మంచి మిత్రుడు, చాలా కాలం నుంచి మిత్రుడు కాబట్టి నన్ను అడిగినాడు, నేను మద్దతు ఇస్తున్నాను అనేటువంటి మాట చెప్పినారు. అంటే రాజకీయాలు ఎంత దారుణంగా తయారైపోయినాయి అని అంటే ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అయితే నువ్వు అటన్న ఉండాలి ఇటన్న ఉండాలి అంతే, నీకంటూ వ్యక్తిగతంగా ప్రయారిటీస్ కానీ విలువలు కానీ ఉండనీకి అవకాశం అభిప్రాయాలు కూడా ఉండనీకి లేదు. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తే ఇమీడియట్గా నా ఎంప్లాయర్తోనో లేదంటే నేను పనిచేసే పార్టీతోనో లేదంటే నేను తిరిగేటువంటి మిత్రులతోనో అంటగట్టి ట్రోల్ చేసేటువంటి దరిద్రమైనటువంటి కల్చర్ వచ్చింది. సి యాజ్ అన్ ఇండివిజువల్ ఐ విల్ హ్యావ్ మై ఓన్ ఒపీనియన్స్, ఐ హ్యావ్ మై ఓన్ ప్రయారిటీస్. ఇప్పుడు ఆ రవి విషయంలో కూడా అల్లు అర్జున్ చేసింది ఏంటిది, రేపు ఏదో జగన్ గెలుస్తాడు కాబట్టి ఈయనకు సపోర్ట్ చేసినా అని కాదు, లేదా చంద్రబాబు గెలుస్తాడు కాబట్టి ఈయనకు సపోర్ట్ చేయొద్దనే భయంతో కాదు, ఆయన ఒక ఫ్రెండ్గా వెళ్ళి సపోర్ట్ చేసినారు. అప్పటి నుంచి భవిష్యత్తులో అల్లు అర్జున్ కి దీని అది ఉంటుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆ కల్చర్ ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఉన్నటువంటి సోషల్ మీడియా ట్రోల్స్ కూడా స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. కానీ ఆల్రెడీ గత 6-7 సంవత్సరాలుగానే హీరోలను లేదంటే ఇతర వ్యక్తులను రాజకీయాల ఆధారంగా ట్రోల్ చేయడం కానీ, సోషల్ మీడియాలో వేధించడం కానీ, అబ్యూజివ్ కామెంట్స్ చేయడం కానీ అటు టీడీపీ అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ముఖ్యంగా జనసేన ఈ మధ్యలో దూరిన తర్వాత ఈ సోషల్ మీడియా బక్వాజ్ అనేది బాగా పెరిగినట్టుగా అనిపిస్తుంది. ఈ ట్రోలింగ్ అనేది చాలా ఏమంటారు మరీ మురికి అయిపోయింది ఎస్పెషల్లీ. కాబట్టి డెఫినెట్గా అల్లు అర్జున్ ఏం వదిలిపెట్టారు. ఎందుకంటే నేను అనుకోవడం ఏంటంటే జన సైనికులు ముందే కొంచెం ఇప్పుడు విక్టరీ జోష్లో ఉన్నారు. వాళ్ళ బాస్ ఆల్రెడీ చెప్పిండు, మనం ఎవరిని ఇబ్బంది పెట్టొద్దురా భయ్, మనం సంబరాలు చేసుకుందాం, రాష్ట్ర ప్రజల కోసం పనిచేద్దాం అన్నారు. కానీ జర్నీ కొద్ది కీలకంగా మారే అవకాశం ఉంది. అటు జూనియర్ ఎన్టీఆర్ జర్నీ, ఇటు అల్లు అర్జున్. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కొంచెం సెన్సిబుల్గానే బిహేవ్ చేసినారు. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ గతంలో ఒకసారి దెబ్బ తగిలింది. కొడాలి నానికి సంబంధించినటువంటి విషయంలో సేమ్ ఎపిసోడ్ జరిగింది. ఆయన నా ఫ్రెండ్ కాబట్టి ఆయన గెలిపిమన్నా అట్లాంటి లైన్ మాట్లాడము, లేదంటే ఆయనతో ఉన్నటువంటి పరిచయం వలన చంద్రబాబుకి గట్టిగా బలంగా బయటకు వచ్చి మద్దతు ఇవ్వకపోవడం, ఇట్లాంటి కారణాల వల్ల ఆల్రెడీ టీడీపీ సోషల్ మీడియా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా జూనియర్ మాట్లాడలేరు. దాన్ని కూడా ఒక రీజన్గా తీసుకొని ఆయన దేవర ట్రైలర్ వచ్చినప్పుడు అడగోలుగా ట్రోల్ చేయడం కానీ జరిగినాయి. కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ కంటిన్యూ. ఇది ఆల్రెడీ తమిళనాడు లాంటి దగ్గర చాలా ఏళ్ళుగా నడుస్తూనే ఉంది, పొలిటికల్ అఫిలియేషన్స్ వల్ల హీరోలు తిట్టడం. బట్ యాజ్ ఏ మూవీ లవర్ నేనైతే రెగ్యులర్గా మూవీలు చూస్తా, ఏ మూవీ వచ్చినా చూస్తా. కాబట్టి సినిమా మంచిగా ఉంటే నేను ఎవ్వడు ఆపలేడు. నీవు జన సైనికుడు ఆపలేడు, టీడీపీ ఆపలేదు, వైసీపీ ఆపలేదు. హోప్ఫుల్లీ పుష్ప 1 కంటే పుష్ప 2 బెటర్ ఉంటే ఇదే టీడీపీ వాళ్ళు, ఇదే ట్రోలర్స్ దొంగసాటుగానే వెళ్ళి సినిమా థియేటర్లో చూసొచ్చేటోళ్ళే. కానీ పైకి జన సైనికుడు అనే ఇమేజ్ ఉంటుంది, లేదంటే పలానా ఇమేజ్ ఉంటుంది పార్టీది కాబట్టి ఓ పోస్ట్ వేసి వదిలేస్తారు అంతే. కాబట్టి నాకు తెలిసి ఒకవేళ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ ఆర్టిస్ట్ అల్లు అర్జున్ కనుక మంచి సినిమాలు తీస్తే నేను చూస్తా, నాతో పాటు ట్రోల్ చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా చూస్తారనే నమ్మకం అయితే నాకుంది. కమింగ్ బ్యాక్ టు బీహార్ గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. బీహార్లో తేజస్వి యాదవ్ చాలా కీలకమని మనం అందరం అనుకున్నాం. అయితే తేజస్వి యాదవ్ ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసే రోజు నీసు తిన్నాడు, అది నవమి రోజుల్లో, అంటే పవిత్రమైన రోజుల్లో ఆయన నీసు తిన్నాడు అనే మోదీ చేసిన కామెంటు సెంటిమెంట్స్ని ఏమైనా హర్ట్ చేసిందంటారా? అంటే నిజంగానే ఆ సెంటిమెంట్ బీహార్లో వర్తిస్తే ఉత్తరప్రదేశ్లో కూడా వర్తించాలి కదా. హిందుత్వ హిందూ సెంటిమెంట్ తేజస్వి యాదవ్ బిలాంగ్స్ టు దిస్ రీజియన్ కాబట్టి అట్లంటే నేను అనేది ఏంటంటే నిజంగానే అంత సెన్సిటివ్ అయింది ఉంటే కనుక హిందీ హార్ట్లాండ్లో ఆ సెంటిమెంట్ అక్రాస్ ది హిందీ హార్ట్లాండ్ ఉండాలి కదా అంటున్నాను నేను. కాబట్టి దెర్ ఈజ్ సంథింగ్ మోర్ దాన్ హిందుత్వ ఇన్ బీహార్ అని అనిపించింది నాకు. ఎందుకనంటే నితీష్ని పార్టీ అలయన్స్ పార్ట్నర్గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి పరిపాలన చేసినప్పుడు ఐ థింక్